హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో బాగుండాలి, ఆయురారోగ్యాలతో బాగుండాలని ఆ స్వామిని అయితే వేడుకుంటున్నాను. సో ఈరోజు స్కంద షష్ఠి అనమాట. స్కంద షష్ఠి రోజు నేను నార్మల్గా ప్రతి షష్ఠికి పూజ అయితే చేసుకుంటాను ఇంట్లో. నాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టము. అండ్ ఆ రోజు కూడా నేను పూజ అయితే చేసుకున్నాను. అది నేను లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇందులో పూజా విధానం అయితే నేను ఏం చెప్పట్లేదు. నార్మల్గా సింపుల్గా నేను ఎలా పూజ చేసుకుంటానో అది మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూజ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఇలా చాలా వివరాలు కావాలనుకుంటే కనుక ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ ఇంకొక వీడియో స్పెషల్గా చేస్తాను. ఆ వీడియోలో పూజా విధానంతో పాటు స్వామికి ఇష్టమైన నైవేద్యాలు, ఏ టైంలో పూజ చేసుకోవాలి, ఎలాంటి వాళ్ళు పూజ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా మీకు వివరంగా అందులో నేను తెలియజేస్తాను. మాకు నార్మల్గా తిరుతని ఇక్కడి నుంచి చాలా దగ్గర. సో 1.5 అవర్లో వెళ్ళిపోతాం మేము. ఎవ్రీ ఇయర్ నేను తిరుతనికి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా నేను వీడియో అయితే చేస్తాను. అది ఈ ఛానల్లో పోస్ట్ కూడా చేస్తున్నాను. రెగ్యులర్గా చేయడానికి కుదరట్లేదు కొన్ని కారణాల వల్ల. అండ్ ఇక్క మీద ప్రతిరోజు నేను మీకు వీడియోస్, షార్ట్స్ అవి వేస్తూనే ఉంటాను. సో అందుకని మీరు తప్పకుండా చూడాలి. నేను కొత్తగా స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. పాతది ఒకటి ఉంది కానీ అందులో నేను వీడియోస్ అయితే ఇప్పుడు పోస్ట్ చేయట్లేదు. అంటే అవి కరెక్ట్గా అంటే సరైన విధానంతో నేను స్టార్ట్ చేసిన యూట్యూబ్ అయితే కాదు. ఇంతకుముందు నాకు తెలియనప్పుడు ఏదో సరదాగా చేశాను. బట్ అందులో ఒక వీడియో మాత్రం బాగా అందరూ చూశారు. ఆ వీడియో గురించి కూడా నేను కమింగ్ లాంగ్ వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది. సో ప్రస్తుతానికైతే నేను స్వామిని పూజించుకునే ముందు నేను ఈ ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ వింటర్ సీజన్లో చెన్నైలో చాలా చలికి ఏంటంటే కుంకుమ అది బూజు పట్టినట్లు అయిపోతుంది. లాస్ట్ వీకే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తాను. లాస్ట్ వీక్ క్లీన్ చేశాను కానీ మళ్ళీ ఎప్పట్లాగే అలాగే ఉంది, బూజు పట్టేసి. మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను వీడియోలో. సో అందుకని మొత్తం శుభ్రం చేసుకొని ముందుగా క్లీన్గా పెట్టుకొని తర్వాత చేసుకుందాం పూజ నిదానంగా అని చెప్పేసి నేను చేసుకుంటున్నాను. నార్మల్గా సుబ్రహ్మణ్య స్వామి పూజ మార్నింగ్ 6 to 7, మధ్యాహ్నం 1 to 2 అండ్ నైట్ 8 to 9 ఈ టైంలో మాత్రమే పూజ చేసుకోవాలి. అది స్వామికి చాలా ఇష్టమైన టైమింగ్ అనమాట. సో ఆ టైంలో మాత్రమే చేసుకోవాలి. నేను వచ్చేసి మార్నింగ్ కుదరలేదు నాకు, మా వారు ఆఫీస్కి వెళ్తారు కాబట్టి నేను ఆయనకి టిఫిన్ అది చేసి పెట్టాలి. అందుకని నాకు కుదరదు కనుక నేను మధ్యాహ్నమే పెట్టుకుంటున్నాను. సో అందుకని ఈలోపు నేను మొత్తం క్లీన్ చేసుకొని నిదానంగానే చేసుకుందామని చెప్పేసి చేసుకుంటున్నాను. అండ్ పూజా సామాగ్రిలో నేను వాష్ చేసుకునే ముందు ఇలా ఆయిల్, జిడ్డు అది ఉంటుంది కదా, సో దాన్ని టిష్యూ పేపర్ ద్వారా క్లీన్ చేసుకుంటాను. అలా చేసుకోవడం ద్వారా నాకేంటంటే వాష్ చేసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది. అందుకనే నేను అలా చేసుకుంటూ ఉంటాను. ఇంతకుముందు నేను సబీనా అండ్ నిమ్మకాయతో వాష్ చేసేదాన్ని పూజ సామాగ్రిలు. చాలా బాగా ఉండేవి. అంటే చాలా రోజుల వరకు కలర్ మారకుండా ఇప్పుడే తోమినట్టుగా చాలా బాగుండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్, అంటే కోల్డ్ అవుతుంది వింటర్ సీజన్కి. దానివల్ల మళ్ళీ నిమ్మకాయలు చేయి పెడితే ఇంకా కోల్డ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను నార్మల్ సబీనాతోనే వాష్ చేస్తున్నాను. సబీనా చాలామంది యూజ్ చేస్తారు కదా, నేను కూడా అదే యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. మీరేమేమి యూజ్ చేస్తారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాతో షేర్ చేసుకోండి. అండ్ నేను ముందుగా నేను నార్మల్గా చిన్న దీపాలు 2 దేవుడి దగ్గర పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి లేదు అనుకుంటూ ఒకసారి పెట్టను అనమాట. నార్మల్గా ఒక దీపం అయితే పెట్టుకుంటాను. లక్ష్మీదేవి దగ్గర ఒక దీపం, 2 దీపాలు అయితే ఒక ఇంట్లో వెలిగించాలంటారు. సో అందుకని 2 దీపాలు మాత్రం వెలిగిస్తాను. చాలా స్పెషల్ డేస్ అంటే ఏదైనా పూజలు, వ్రతాలు ఇలాంటి టైంలో కొంచెం ఎక్స్ట్రాగా మనం దీపాలు అయితే పెట్టుకోవచ్చు. దీపాలు ఎక్కువగా పెట్టడం వల్ల ఏంటంటే నైవేద్యం కూడా ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. మనం గుళ్ళో కూడా చూస్తే మీరు అబ్జర్వ్ చేయండి, గుళ్ళు లోపల కూడా గర్భగుడిలో ఒకే ఒక దీపం మాత్రం వెలుగుతూ ఉంటుంది స్వామికి. అండ్ మంగళారతి దగ్గర ఒక దీపం. సో ఇలా 2 దీపాలు అయితే వాళ్ళు వెలిగిస్తూ ఉంటారు. సో నాకు ఒక పూజారి గారు చెప్పిందనమాట ఇది, నేను అదే ఫాలో చేస్తున్నాను. ఒకవేళ మీరు చేయాలనుకుంటే చేయండి. నేను ఆ రోజు మాత్రం స్వామికి పాలాభిషేకం అయితే చేసుకున్నాను. ఎవ్రీ షష్ఠికి ఆర్ ఒక్కొక్కసారి ట్యూస్డే కూడా చేస్తాను పాలాభిషేకం. నేను స్వామిని అభిషేకించి పూజ చేసుకుంటే ఎక్కువ మంచిగా
మనం అనుకున్నవన్నీ జరుగుతాయి, మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్తారు. అందుకని నేను స్వామికి మంగళహారతి ఇచ్చి ఆ రోజు బాగా పూజ అయితే చేసుకున్నాను. నాకు చాలా తృప్తిగా అనిపించింది. నాకు నచ్చినట్లుగా అండ్ నాకు తెలిసిన దాంట్లోనే నేను స్వామిని అయితే ఆరాధిస్తానండి. నాకు ఇప్పటిదాకా అయితే నేను నమ్మినందుకు నన్ను ఏ విషయంలోనూ నన్ను చేయవదలేదు. ఇప్పటికీ అంతే. నేను నమ్ముతూ ఉన్నాను. నాకు ఏదైనా ఒకటి చెడు జరిగింది అంటే అది ఏదో ఒక కారణంతోనే ఆ దేవుడు చేస్తాడన్నది నా నమ్మకము. ఒకటి ఏదైనా నా దగ్గర నుంచి తీసేసుకున్నాడు అంటే అంతకు మించినది ఏదో నాకు దొరకబోతోంది, నాకు ఇస్తాడు స్వామి అని నేను గట్టిగా నమ్ముతాను. ఎవరైనా సరే ఇది ఫాలో చేయండి, ఇది నమ్మండి. దేవుడు మన దగ్గర నుంచి ఏదైనా ఒకటి దూరం చేశాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను ఇలా ఎక్కువగా నన్ను బాధ పెడుతున్నాడని మాత్రం ఎవరైనా అనుకుంటే కనుక స్వామి ఎప్పటికీ ఎవరిని బాధ పెట్టాలని అయితే అనుకోరు. మనల్ని బాధ పెడుతున్నారు ఈరోజు అంటే రేపు ఖచ్చితంగా అంతకు మించిన సంతోషాన్ని ఇస్తారు అని అర్థము. దాన్ని మనం గట్టిగా నమ్మాలి, స్వామిని గట్టిగా నమ్మాలి, అది ముఖ్యం అన్నమాట. సో ఈ మంత్ ఎండ్లో నేను వెళ్తాను తిరుతనికి. సో ఈ మంత్ ఎండ్ లోపల మీకు ఇంకొక వీడియో కూడా సుబ్రహ్మణ్య స్వామి గురించి చేస్తాను, టెంపుల్ గురించి కూడా వేస్తాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. నేను ఆ రోజు సింపుల్గా అరటిపండ్లు పెట్టి పూజ అయితే చేసుకున్నాను అష్టోత్తరాలతో. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, మీకు ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఇస్తాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయండి.